చెప్పండి మేడం. వైసీపీ వాళ్ళు చెప్పండి. చైర్మన్ పోస్ట్ కి ముందు వచ్చి నామినేట్ చేయడం చాలా సూపర్ ఇదండి. దాన్ని మనం ఎంకరేజ్ చేయొచ్చు. ఈవెన్ దో వాళ్ళకి మెజారిటీ ఉన్నా లేకపోయినా డేర్ అండ్ డాషింగ్ గా ముందుకు వచ్చి వాళ్ళు నామినేషన్ చేశారు. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. దానికి వారి కంగ్రాచులేషన్ చెప్పొచ్చు సార్. ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఇందాక పెద్దలు చెప్తా, పెద్దిరెడ్డి గారు సుమారు 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, 30 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది, ఆయనకి ఇవ్వడంలో తప్పేంది అంటున్నారు. మీరు ఒక్కసారి సభను గమనిస్తే నాకు తెలిసి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు దాదాపు 10 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ అండి. ఆయన కంటే పెద్ద ఎక్స్పీరియన్స్ ఎవరున్నట్టు నాకు అంత అనిపించట్లా. అంత ఎక్స్పీరియన్స్ కదా, మరి సీఎం ఇద్దాం మినిస్టర్ ఇద్దాం అని అనుకుంటారండి. చెప్తున్నా ఒక్క నిమిషం. ఎక్స్పీరియన్స్ ని బట్టి పోస్టింగ్లు ఇవ్వరండి, అది గుర్తుపెట్టుకోండి. అంతే. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? లాస్ట్ ఎన్ని ఎమ్మెల్యేలు ఇచ్చారు ప్రజలు? పట్టుబడి 23 ఎమ్మెల్యేలు ఇస్తే ఆయన తీసుకొని సభకు వచ్చాడు. అవునా? మీరు నెంబర్ ఆఫ్ ఇయర్స్ పెట్టి అది ఇవ్వరండి, అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు మాకు పిఎస్సి చైర్మన్ ఇవ్వట్లేదు ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు నచ్చితే ఇస్తారు, లేదు. అసలు ప్రజలు మీకు అది కూడా వేస్ట్ అని చెప్పి తిరస్కరించారు. దేనికని? ప్రజలు మీకు పిఎస్సి చైర్మన్ కావాలంటే మీకు 18 మంది 20 మంది ఎమ్మెల్యేలు ఇచ్చేవాళ్ళు. ఇచ్చి ఇప్పుడు మీరు క్వశ్చన్ చేయండి అనేవాళ్ళు. మీరు కనీసం ప్రజలు మీకు 11 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. దేనికని? ఇన్ కేస్ మీకు పిఎస్సి చైర్మన్ ఇస్తే మీరు దాన్ని కూడా మసిపూసి మారేడుకాయ చేస్తారు. దాన్ని కూడా మీరు సరిగ్గా నిర్వర్తించలేరు. కాబట్టి మీరు దానికి కూడా అన్ఫిట్ అని టీడీపీ వాళ్ళు చెప్పలా, కాంగ్రెస్ వాళ్ళు చెప్పలా, ఇంకొకరు చెప్పలా. ఎవరు చెప్పారు? ప్రజలు చెప్పారు. ప్రజలు తీర్పిచ్చారు. మీరు వెళ్ళి ప్రజలను అడగాలి, మేము చేసిన పాపం ఏంటి, మేము చేసిన తప్పేంటి, మాకు కనీసం 20 మంది ఎమ్మెల్యే కూడా మీరు మాకు ఎందుకు ఇవ్వలేదని మీరు ప్రజల్ని అడగాలి. పోయి పొద్దుగులు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారు వాళ్ళు ఎందుకు వెళ్తారండి మీరు? సరే పిఎస్సి చైర్మన్ ఇవ్వట్లేదు బాగా చేస్తున్నారు కదా. ముందు ప్రజలు మీకు ఎమ్మెల్యేగా 11 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. కనీసం ఆ ఎమ్మెల్యే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కన్నా మీరు న్యాయం చేస్తున్నారా? మీరు కనీసం ఆ ఎమ్మెల్యే పదవి కన్నా న్యాయం చేసి అసెంబ్లీకి వెళ్ళి ఎమ్మెల్యే సీట్ కన్నా న్యాయం చేసి అప్పుడు పిఎస్సి చైర్మన్ అడిగితే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా మీకు సపోర్ట్ చేసేవాళ్ళం. ఇందాక పెద్దలు చెప్తూ నాకు తెలుసా, విభజనకు ముందు ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి, ఇందాక ఆయన పేరు ప్రస్తావించారు, జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా పార్టీ జయప్రకాష్. ఆయన నాకు ఒక్క ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ప్రజలు, నేను అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ చేయను, నాకు 10, 20, 30, 50 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే నేను ప్రశ్నించేవాడిని అని చెప్పి ఆయన అన్నారా? ఒక్క ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా కానీ నాకు అట్లీస్ట్ నా కాన్స్టిట్యున్సీ తరఫున నేను ప్రశ్నించాలి, నా కాన్స్టిట్యున్సీకి నేను నిధులు తెచ్చుకోవాలి. నాకు ముందు ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే పనితీరుని నేను సాటిస్ఫై చేస్తే ఆ తర్వాత నాకు ప్రతిపక్ష హోదానో మినిస్టర్ సీఎం ఇస్తారు. కనీసం నేను ఎమ్మెల్యే సీట్ కూడా ఫుల్ఫిల్ చేయకపోతే నాకు ప్రజలు ఎందుకు ఇస్తారని చెప్పి ఆయన వెళ్ళి ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ తరఫున ఎక్కడైతే పోటీ చేశారో ఆ సమస్యల మీద తనదైన శైలిలో ప్రశ్నించారు. మీకు ఇప్పుడు ప్రజలు 11 మంది ఎమ్మెల్యేలు ఇస్తే కనీసం మీ ఎమ్మెల్యే అభ్యర్థులు మీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద చర్చించడానికి కూడా మీరు ఎందుకు వెళ్తున్నా? సరే సార్, ఫినిష్ అయిపోయింది సార్ మీది. ఇప్పుడు మాకు 11 మంది నన్ను ఇచ్చినారు, మీకు అది కూడా ఇవ్వలేదు. మీరు టీవీ డిబేట్ సార్ ఈ రోజు కాదు, మీరు అసలు మీరు కాంటాక్ట్ చేసి మీకు డిపాజిట్ రాలేదు. మీరు ఈరోజు టీవీ స్టూడియోలో కూర్చొని డిబేట్లు కొడతా ఉన్నారు. మీరు అసలు మీకు 175 చోట్ల మీరు చేస్తే 175 చోట్ల కూడా మీకు డిపాజిట్ రాలేదు. మిమ్మల్ని ప్రశ్నించినారని చెప్పి 40% ఓట్ షేర్ వచ్చింది సార్ మాకు. సార్ మీకు డిపాజిట్ రాదు సార్, మీకు 1% రాలేదు. మీరు కూడా డిబేట్ లో మాట్లాడతామా? సార్ మీరు మాట్లాడుతున్నారు 40% ఓట్ కానీ నాగరాజ్ గారు వైఎస్ఆర్సీపీ గతంలో వచ్చిన పరిస్థితులు ఇప్పుడు వచ్చిన పరిస్థితులు డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నారు. నాగరాజ్ గారు మీరు మాట్లాడినప్పుడు మీరు ఎంత ఘనకార్యం చేశారు. మీరు మాదన్న పార్టీ ఇప్పుడు 10 ఏళ్ల వచ్చిన పార్టీ, మీది ఘన చరిత్ర కలిగిన పార్టీ. మీరు 2 సార్లు 3 సార్లు మీరు ఏం చేశారు? మీకు అసలు నాగరాజ్ గారు, నాగార్జున గారు ఇద్దరు కూడా
దయచేసి హోల్డ్ లో ఉండండి. ఒక నిమిషం అండి, ఒక్క నిమిషం, ఇద్దరు ఒక నిమిషం ఆగండి. మీకు సిగ్గు లేకుండా మీకు సిగ్గు లేకుండా టీవీ మాట్లాడతావు. మళ్ళీ ఇదే మాట్లాడతారు సార్. కాదు సార్. అయ్యో నాగరాజ్ గారు ప్యానెల్ లో ఉన్న సభ్యులతో మనం మాట్లాడేటప్పుడు భాష అనేది మన కంట్రోల్లో ఉంచుకుందాం అండి. ఒక్క నిమిషం నాగార్జున గారు, కొన్ని పదాలు వాడకుండా ఉంటే మంచిది. మీరు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. నాగరాజ్ గారు దయచేసి ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. నాగార్జున గారు మీరు కూడా, విల్సన్ గారు మొదటి నుంచి కూడా ప్రతిపక్ష హోదాని అడుగుతోంది. మీ ఇద్దరు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. నాగరాజ్ గారు, నాగార్జున గారు ఒక నిమిషం అండి. నాగరాజ్ గారు మీకు సమయం ఇచ్చాము, వారి సమయం ఇచ్చినప్పుడు వారు మాట్లాడినివ్వండి. అసలు ఓటింగ్ వెళ్ళే వాళ్ళు కూడా వచ్చి మాట్లాడటం 40% ఓటింగ్ అనేది ఓకే మాట్లాడదాం, దాని గురించి కూడా నాగరాజ్ గారు ఆ విషయం గురించి కూడా మాట్లాడదాం. మీ సమయం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం. ఇప్పుడు మీకేమొచ్చింది సార్? మీకేమొచ్చింది చెప్పండి సార్, మీ గురించి చెప్పండి, మీరు చెప్పండి. నాగరాజ్ గారు, నాగార్జున గారు దయచేసి మీరు ఇద్దరు హోల్డ్ ఉండండి. ఒక్క నిమిషం.